ప్రార్థన చేసుకుందామా? आइए प्रार्थना करेंगे। సర్వశక్తి కృపా కనికరణ మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క అపారమైన కృప, ప్రేమ, దయను బట్టి మీకు వందనాలు. सर्वशक्तिमान परमेश्वर राजा दयालु पिता, धन्यवाद करते स्वामी आपके महान अनुग्रह के लिए। మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. आपके हर एक भलाई उपकारों के लिए हम धन्यवाद करते हैं स्वामी। తిరిగి ఈ శనివారం సాయంత్రము ఈ రీతిగా మా ప్రభువా మీ బిడ్డలతో మాట్లాడే భాగ్యం మీరు ఇచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. फिर से शनिवार के दिन प्रभु आपके बच्चों के साथ इस रीति से बात करने के लिए आपने अवसर दिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। త్వరలోనే మీ యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించే సమయాన్ని మీరు ఇస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. जल्दी प्रभु आपके उपस्थिति में जाकर पिता आपके भवन में आपकी आराधना करने के लिए आपने अवसर जल्दी आप दे रहे हैं, इसके लिए हम आपका धन्यवाद करते हैं। ప్రభుత్వ అధికారులందరిని బట్టి మీకు వందనాలు. देश के हर एक अधिकारियों के लिए हम आपका धन्यवाद करते हैं। వారు చర్చెస్ ఓపెన్ చేయాలన్నటువంటి ఒక మంచి ఆలోచన వారికి ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు. चर्च के ओपन करने के लिए जो विचार आपने उनके अंदर डाला, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మీ యొక్క కృపను బట్టి సోమవారం నుండి మీ మందిరాలలో ప్రార్థన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు, మీకు స్తోత్రాలు. प्रभु आपके अनुग्रह के द्वारा सोमवार सबके भवन में आपकी आराधना करने के लिए हमारे जीवन में आप अवसर दे रहे हैं स्वामी, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మీరు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. आपके हर एक उपकारों के लिए धन्यवाद पिता। రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రతి నాయకుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నా. राज्य में शासन करने वाले हर एक अधिकारियों के लिए हम आपकी उपस्थिति में प्रार्थना करते हैं। మీ ప్రజలను పరిపాలించడానికి సరైనటువంటి వివేచన జ్ఞానం వారికి అనుగ్రహించి మీ యొక్క కృప సన్నిధి వారికి తోడుగా ఉంచండి. आपकी प्रजा का सही रीति से चलाने के लिए ज्ञान और बुद्धि की आत्मा से अपने दासों को प्रभु आप इस्तेमाल करिए। అధికారం అనేది మీరు అనుగ్రహించినదని వారు గ్రహించి మీ ప్రజలను సరైన రీతిగా పాలన చేయడానికి కావలసిన సమయోచితమైన వివేచన జ్ఞానంతో వాళ్ళందరినీ కూడా నింపండి. अधिकार आपके द्वारा दिया जाता है, इस बात को पहचान कर प्रभु बड़े अच्छे रीति से आपके लोगों को चलाने के लिए आप उनके जीवन में अगुवाई करिए। అలాగే ప్రభువా, ప్రపంచ ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి కోవిడ్-19 అనే ఈ వైరస్ ని సమూలంగా తీసివేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తున్నాం. उसी रीति से प्रभु पूरे संसार में परेशानी को उत्पन्न करने वाले कोविड-19 को यीशु के नाम से परिपूर्ण रीति से मिटाने के लिए हम आपकी उपस्थिति में प्रार्थना करते हैं। మా ప్రభువా, అనేక మంది ప్రజలు చనిపోయారు, వ్యాధి బాధన పడి శ్రమలు పొందుతున్నారు. प्रभु बहुत सारे लोग इस बीमारी से मर भी गए प्रभु, और बहुत सारे राजा रोगी हो गए हैं प्रभु। మీరు కనికరం గల దేవుడు, కనికరం చూపించండి. आप तरस खाने वाले परमेश्वर हो प्रभु, तरस खाइए राजा। మా ప్రభువా, త్వరలోనే ఈ వ్యాధిని నిర్మూలన చేయమని बहुत जल्दी प्रभु इस सारे रोगों को परिपूर्ण रीति से मिटा दीजिए। లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు నిజ దేవుడని తెలుసుకోవడానికి వారి యొక్క మనోనేత్రాలు విప్పి చూడడానికి సహాయం చేయమని पूरे संसार के लोग प्रभु आप ही सच्चा परमेश्वर इस बात को जानकर पिता आपकी ओर देखने के लिए उनके मन की आंखों को खोलिए पिता। మీ నామమందు విశ్వాసం ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు కాపాడమని और आपके नाम पर विश्वास करने वाले हर एक बच्चे को पिता आप बचाइए। లోకమంతా రక్షణలోకి రావడానికి సహాయం చేయమని पूरा संसार उद्धार पाने के लिए आप सहायता करिए। ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీ ఆత్మతో నింపి బలపరచమని इन बातों को सुनने वाले हर एक को अपनी आत्मा से भरकर सामर्थ्य दीजिए स्वामी। మీ మాటలు మేము చెబుతుండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ మాటలు చెప్పడానికి సహాయం చేయమని और आपके वचनों को बताते समय अपनी आत्मा से भरकर प्रभु आपके बातों को आपके वचनों को बताने के लिए सहायता करिए। నన్నును నా మాటలు తర్జుమా చేస్తున్న ప్రియ బిడ్డను దీవించమని आपके दास के वचनों को अनुवाद करने वाले अपनी बेटी को भी राजा अपने आशीषों से भरिए। మా కొరకై ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు పవిత్ర నామమున వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. इस प्रार्थना को हमारे उद्धारकर्ता हमारे लिए प्राण देने वाले प्रभु यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। క్రీస్తునందు ప్రియమైన
దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు కలుగును గాక. मसीह में प्यारो, आप सबों को प्रभु यीशु मसीह के मधुर नाम में शुभकामनाएं देते हैं। ఈ దినము ఆది కాండము 32వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుని వాటి మీద మనం ధ్యానం చేద్దాం. आज के ध्यान के लिए अपन पढ़ेंगे उत्पत्ति की पुस्तक 32 अध्याय का 24 और 25 वचनों पर मनन करेंगे। ఈ విధంగా అక్కడ వ్రాయబడి ఉంది. वहाँ इस प्रकार लिखा हुआ है, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుంట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. और याकूब आप अकेला रह गया। तब कोई पुरुष आकर पाँव फटते तक उससे मल्ल युद्ध करता रहा। जब उसने देखा कि मैं याकूब पर प्रबल नहीं होता, तब उसकी जांग के नस को छुआ और याकूब की जांग की नस उससे मल्ल युद्ध करते ही करते चढ़ गई। క్రీస్తునందు ప్రియులారా, मसीह में ఇక్కడ మనం గమనించినట్లయితే यहाँ पर अपन ध्यान देंगे, యాకోబుతో ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో పెనుగులాడెను అని వ్రాయబడి ఉంది. याकूब के साथ कोई एक पुरुष पाँव फटते तक उनसे मल्ल युद्ध किया है करके यहाँ पर लिखा हुआ है। పెనుగులాడుట లేక పోరాడుట ఇవి ఒకే మీనింగ్ ఉంది. मल्ल युद्ध करना या फिर उनसे लिपटना, ये दोनों एक ही बात, एक ही शब्द का अर्थ दिखाता है। కొన్నిసార్లు ఇది యుద్ధం చేసినట్టు కూడా ఈ పదాలను ఉపయోగిస్తారు. और कई बार युद्ध के लिए भी इन शब्दों का उपयोग किया जाता है। యాకోబు దూతతో పెనుగులాడడం, याकूब स्वर्गदूत के साथ मल्ल युद्ध करना, అంటే ఇది దూతతో యుద్ధం చేయడం అన్నమాట. यहाँ पर दूत के साथ युद्ध करना है। इसका मतलब అతనితో కుస్తీ పట్టాడని, उनके साथ उन्होंने कुश्ती लड़ा। ఆ దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఆయన్ని వేడుకొనడమే ఒక పోరాటము. परमेश्वर को ना छोड़ते हुए उनके साथ निपटे रहना ही एक संघर्ष, एक युद्ध है। కొన్నిసార్లు కొంతమంది కొన్ని విషయాలను పోరాడుతూ ఉంటారు. बहुत सारे लोग कई बार कुछ विषयों के लिए युद्ध करते रहते हैं, संघर्ष करते रहते हैं। కొంతమంది ఏమో మంచి పనుల కొరకు ప్రయాసపడి పోరాడుతూ ఉంటారు. कुछ लोग अच्छे कामों के लिए संघर्ष करते हैं और प्रयास भी करते हैं। కొంతమంది ఏమో వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి వారు ప్రయాసపడుతుంటారు. और कुछ लोग अपनी इच्छाओं को पूरे करने के लिए उसके लिए प्रयास करते हैं। అది సమాజానికి మంచిగా ఉన్నాయి లేకపోని, కానీ తనకు కావాల్సింది కావాలని పోరాడుతూ ఉంటాడు. चाहे समाज के लिए अच्छा हो या फिर ना हो, तो भी वो अपने स्वार्थ के लिए संघर्ष करते रहता है। ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు దేవునితో పోరాడాడు. यहाँ पर अपन देखते हैं कि याकूब परमेश्वर के साथ युद्ध किया। ఏంటి ఆ పోరాటం? ये कौन सा युद्ध है ఎందుకు అలాగా చేయవలసి వచ్చింది? और ऐसा करने की क्या जरूरत था? మనం గమనించినట్లయితే अपन जब ध्यान देते हैं, తన ప్రయత్నాలన్నీ కూడా తను చేశాడు. తాను తన దేశానికి లేకపోతే తన ఇంటికి వెళ్ళడానికి, తన సహోదరుని దగ్గరికి వెళ్ళడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. याकूब अपने घर वापस जाने के लिए, अपने भाई से मिलने के लिए बहुत सारा प्रयास अपने आप से किया। అవన్నీ ఫలించడం అనేటువంటిది అరుదుగా కనపడింది తనకి. और वो सारे बातें सफल होगा कि नहीं, वो कम ही लग रहा था याकूब को। సరే, తన మామగారి ఇంటికాడ నుంచి తాను వస్తా ఉన్నాడు. ठीक है, अपने ससुर के घर से वो आ रहा था। ఇక ప్రయాణమై బయలుదేరిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత తన సహోదరుడు జ్ఞాపకం వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? నేను మా సహోదరుని నేను మోసం చేసి పారిపోయి వచ్చాను కదా, ఇప్పుడు వెళితే వాడు ఒప్పుకుంటాడా అని ఇలాంటి ఒక విధమైన భయం తనలో కలిగింది. जब घर से निकला, वहाँ से वापस आते समय बीच मार्ग में ही उनका भाई का याद आया
पता नहीं मेरा भैया मेरे साथ कैसा व्यवहार करेगा करके एक डर उनके अंदर समा गया। అందుకనే తన సేవకుల ద్వారా కబురు పంపాడు. इसलिए अपने सेवकों के साथ एक समाचार भेजे ఓ ఇదిగో మీ యొక్క సహోదరుడు వస్తా ఉన్నాడు అని చెప్పమన్నారు. और ये बोलकर भेजे कि देखो आपका भाई आ रहा है करके बता दो। ఒకవేళ ఏదైనా తను కోపంగా ఉంటే ఇది కానుకలు కనుక ఇస్తే సరిపోతుంది, దాన్ని అలాగా మప్పి పెట్టొచ్చు అనుకొని కొంత కానుక కూడా పంపించాడు పాపం. और कुछ भेंटों को भी भेज दिया ताकि वो भेंटों को लेकर वो नम्र हो जाएंगे करके। కానీ ఏశావు అలాగా సమాధాన పడలేదు. पर एसाव ऐसा वो शांत नहीं हुआ। వచ్చిన వాళ్ళతో చెప్పించాడు, నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను, 400 మందితో వస్తున్నాను, వాడికి ధైర్యం ఉంటే చూసుకోమని చెప్పమన్నాడు. और जो आए थे उन सेवकों से बोलकर भेजा कि मैं युद्ध के लिए तैयार हूँ, मैं ऐसा नहीं मानूंगा, 400 लोगों के साथ यहाँ पर इंतजार कर रहा हूँ, उसको बता देना करके बोल दिया। పాపము ఆ సేవకులు ఆ మాట చెప్పగానే యాకోబుకి చాలా భయం వేసింది. सेवक लोग आकर इस बात को बता दिए, तुरंत याकूब बहुत ही घबरा गया। ఏం చేయాలో అర్థం కాల. अब क्या करना है समझ नहीं आ रहा है। ఓ మామగారి ఇంటికాడి నుంచి వచ్చేసాడు, ससुर के घर से तो निकल गया, మళ్ళీ వెళ్ళలేడు కదా అక్కడికి. वापस नहीं जा सकता, ఎలా చేయాలనుకున్నాడు. कैसे करना है। తన ప్లాన్ తాను వేసాడు. तो अपना ही एक प्लान बनाया। ఏంటంటే తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ 2 గుంపులు చేశాడు. जितने उनके पास थे सबको 2 समूह में बांट दिया। గుంపు గుంపుకి పశువుల మధ్య మధ్య కొంత దూరం పెట్టి మీరు ఇలా పొండి ఇలా అని ఒక మంచి ప్లాన్ ఇచ్చాడు వాళ్ళందరికీ. और सारे समूहों के बीच में थोड़ा सा जगह रख कर बोले कि तुम लोग लाइन से जाओ, एक एक करके बोल दिए। ఇక దేవునితో ఒక మాట చెప్పుకున్నాడు పాపము. और परमेश्वर से एक बात बोल दिया। అయ్యా నువ్వు నన్ను ఎంతగా ఆశీర్వదించావు, वो बोले कि प्रभु आपने मुझे इतना आशीष दिए, ఇక్కడి నుంచి ఈ దారిని ఇటు వెళ్ళేటప్పుడేమో నా కాడ ఒక చేతి కర్ర మాత్రమే ఉంది, जब मैं यहाँ से निकल रहा था उस समय मेरे सिर पर हाथ की लाठी थी, ఇప్పుడైతే ఇదిగో ఈ 2 గుంపులయ్యా, మనుషులయ్యా, పశువులయ్యా, ఎంత మంది ఉన్నారయ్యా, ఎంత నువ్వు ఇచ్చిందేనయ్యా అని మాత్రం పాపం కొంచెం దేవునికి చెప్పేశాడు ఈ విషయాలు. और लौटते समय प्रभु 2 समूह के लोग हैं मेरे पास और बहुत सारे पशु संपदा है, ये सब कुछ आपने दिया है प्रभु करके परमेश्वर को सब कुछ बता दिया। నా సహోదరుడి చేతి నుండి నన్ను కాపాడయ్యా, వీళ్ళందరినీ చంపేస్తాడేమో అని ఇలాగ అనుకున్నాడు పాపం. और ये भी प्रार्थना किया कि परमेश्वर मेरे भाई के हाथ से मुझे बचाइए, इन सबको मार डालेंगे वो करके भी बता दिए। మరలా కానుకలు ఇచ్చి పంపిస్తూ వాడు గనక ఏదన్నా అంటే ఇది ఇవ్వండి అని చెప్పుకుంటూ వచ్చాడు పాపం. और बोले उनको बोलकर ये भी बोले कि प्रभु कुछ भी जीवन में उनको चाहिए उनको दे देंगे प्रभु, ऐसा करके वो भी बोल दिए। ఇంకా అయిపోయింది, వాళ్ళందరిని పంపించేశాడు 2 గుంపులను చేసి. सबको 2 समूह में विभाजित करके भेज दिए। తన ఆలోచన ఏంటంటే अब उनका विचार था ఒకవేళ ముందు గుంపును గనక వాడు చంపేస్తే यदि पहला समूह को वो मार डालेंगे, రెండో గుంపు ఉంటది, दूसरा समूह तो रहेगा, వీళ్ళు ఒకవేళ పారిపోవచ్చు. इन लोग भाग सकते हैं। ఒకవేళ వాళ్ళు ఎక్కువైపోయి వీళ్ళని కూడా చంపారనుకోండి, यदि उन लोग अधिक लोग होंगे और इनको भी मार डालेंगे तो నేను మాత్రం తప్పుకొని వెళ్ళిపోవచ్చు అని వీడు ఒక్కడే నిలబడిపోయాడు. मैं तो यहाँ से भाग निकलूंगा करके वो अकेला उस तरफ रह गया। అది యాకోబు యొక్క అసలు ఆలోచన. ये है याकूब का असली विचार। కానీ पर తాను ఆ గుంపులను పంపేసి అతడొక్కడ రాత్రి నిలిచిపోయాడు. और वो सारे समूह को भेजकर वो रात में अकेला इस तरफ रह गया। 2 భార్యలను పిల్లల్ని అందరిని పంపించేశాడు పాపం. 2 पत्नियों को और सब बच्चों को भी भेज दिए। ఆయన యాకోబు ఒక్కడే నిలిచిపోయాడు. याकूब अकेला यहाँ रह गया। ఇప్పుడు ఆయన పోరాటం ప్రారంభమైంది. अब उनका युद्ध शुरू हुआ। మామూలుగా యుద్ధం అంటే ఊరికనే ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తితో పోరాడతాడా? युद्ध में क्या एक व्यक्ति ऐसे आके दूसरा व्यक्ति से लड़ेगा? ఈ పోరాటం ఏంటంటే ప్రార్థనా పోరాటము. ये युद्ध जो है ये प्रार्थना युद्ध है। ఇప్పుడు తన సహోదరుణ్ణి
ప్లీజ్ చేయడం అనేది ఈ ధనధాన్యాలు లేకపోతే అతను పంపించిన కానుకలు మాత్రం కాదని తాను తెలుసుకున్నాడు. और अभी ये बात जान गया कि जो मैं भेंट भेज रहा हूँ उन सब बातों से मेरे भाई को मैं शांत नहीं कर सकता हूँ. నా సహోదరుడు శాంతియుతంగా ఉండాలి అంటే मेरा भाई शांत होना है तो తప్పకుండా దేవునితో నేను ప్రార్థన చేసి పోరాడి ఆ గెలవాలి అనుకున్నాడు. अवश्य परमेश्वर से प्रार्थना करके मुझे विजय पाना है करके वो सोच लिए. ఆ దేవునితో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. परमेश्वर से प्रार्थना करना शुरू किया. ఎప్పటి వరకు అంటే తెల్లవారే వరకు అంటది. यहाँ पर वो पूरा सुबह होते तक पाँव पड़ते तक वो युद्ध करता रहा. మీరు ఏడ కుస్తీ లేకపోతే మల్ల యుద్ధం అనేటువంటి ఆ శబ్దానికి రాయబడినటువంటి ఆ భావన అది ఆడ పోరాడినంటే यहाँ पर संघर्ष का मतलब मल्ल युद्ध करके यहाँ लिखा हुआ है. ఒక మనిషి పోరాటం అంటే ఈ రోజు సాయంత్రం మొదలుకొని తెల్లవారేదాకా ఒక వ్యక్తి కుస్తీ చేయగలడా? क्या एक व्यक्ति इस शाम से लेकर कल सुबह तक रात भर वो कुश्ती लड़ सकता है? ఎవ్వరు చేయలేరు. कोई भी नहीं कर सकते. కాబట్టి ఈ పోరాటం అనేది కేవలము శారీరకమైనటువంటిది మాత్రం కాదు. और ये जो संघर्ष और युद्ध है ये साधारण रीति से शारीरिक मल्ल युद्ध नहीं है. రాత్రంతా కూడా కుస్తీ పడుతున్నాడంటే దేవునితో తాను పోరాడుతూ ఉన్నాడు. और रात भर परमेश्वर से युद्ध करने का मतलब है परमेश्वर के साथ रात भर प्रार्थना करता रहा. ఈ పోరాటం ఎంతవరకు సాగించాడు అంటే ये संघर्ष किस किस समय तक चलाता रहा? దేవుడు కనికరును చూపించి తనను ఆశీర్వదించేంత వరకు పోరాడాడు. परमेश्वर तरस करके उनको आशीष देते तक वो संघर्ष करता रहा. ఇదే మనం అందరం కూడా చేయవలసినటువంటిది. यही काम अपन सबको भी करना है. మనము ప్రార్థన చేసేటప్పుడు जब हम प्रार्थना करते हैं ఈ పోరాటం లాగా దేవునితో మనం పెనుగులాడాలి. इस संघर्ष के समान परमेश्वर के साथ अपन को निपट जाना है. మీరు పౌలు యొక్క బోధనను మనం గమనించినప్పుడు पौलुस की शिक्षाओं को भी जब अपन ध्यान देते हैं ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. इफिसियों की पत्री अध्याय 6 उसका 12 वचन में इस प्रकार लिखा हुआ है. మీరు ఒకసారి గమనించండి. एक बार अपन ध्यान देंगे. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము. क्योंकि यहाँ पर इस प्रकार लिखा है क्योंकि हमारा यह मल्ल युद्ध लहू और मांस से नहीं परंतु प्रधानों से और अधिकारियों से और इस संसार के अंधकार के हाकिमों से और उस दुष्टता की आत्मिक सेनाओं से है जो आकाश में है. ప్రతి క్రైస్తవుడు పోరాడవలసింది శరీరులతో కాదు. हर एक मसीही व्यक्ति संघर्ष मनुष्य से नहीं. ప్రతి విశ్వాసి శరీరులతో కాదు పోరాడాల్సింది. हर एक विश्वासी को शारीरिक रीति से दिखने वाले मनुष्य से युद्ध नहीं करना है. సాతానుతోటి शैतान के साथ युद्ध करना है. శారీరక క్రియలతోటి शारीरिक कार्यों के साथ युद्ध करना है. అంధకార సంబంధులైనటువంటి లోకనాథుడైన సాతానుతోటి और अंधकार के हाकिम जो दुष्टता है दुष्टता की आत्मिक सेना उनके साथ युद्ध करना है. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడాలంటాడు. और दुष्टता की आत्मा के सेनाओं को आकाश में है उनके साथ युद्ध करना है. సాతానుడు ఎన్నో విధాలుగా మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు. शैतान कई रीति से हमको प्रेरित करता है. వాడిని మనం జయించాలి. उसके ऊपर अपन को जय पाना है. నాకు ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం వస్తా ఉంది. अभी मुझे एक बात याद आ रहा है. మీరు ఫోన్ చేయగానే మీకు ఒక స్లోగన్ వినపడతా ఉంటది. जैसे आप फोन करते हो उस समय आपको एक नारा सुनाई देता है.
మీకు ఎంతమందికి అది గుర్తుండదో నేను మీకు జ్ఞాపకం చేస్తే అనుకుంటారు మీరు. कितने लोग को याद है मैं नहीं जानता, पर अभी मैं याद दिलाऊंगा तो सब लोग हाँ हाँ बोलेंगे। నేను ఫోన్ చేయగలను నాకు ఇలాంటి సౌండ్ వస్తూ ఉంటుంది. जैसा फोन करते हैं पास्टर जी तो ऐसा साउंड आता है। మీ అందరికి కూడా అదే వస్తుంటుంది. अपन सबको भी यही साउंड आता है। ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నా లేకపోతే ప్రపంచం అంతని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా పోయేంత వరకు ఈ స్లోగన్ ఉంటుందని నేను అనుకుంటాను. और मैं सोचता हूँ कि जब तक पूरा कोरोना वर्ल्ड को छोड़कर नहीं जाता तब तक ये वाला नारा लगा रहेगा करके मैं सोचता हूँ। ఏంటో తెలుసా, वो क्या है? ఈనాడు దేశమంతా కరోనా కోవిడ్-19తో పోరాడుచూ ఉన్నది. आज के दिन पूरा संसार कोविड-19 से संघर्ष कर रहा है। గుర్తుంచుకోండి, आप याद रखिए, మనం పోరాడవలసింది రోగులతో కాదు వ్యాధితో. और हमको ये संघर्ष रोगी से नहीं पर इस रोग से करना है। వారిని వివక్షతో చూడకండి, వారిని పరిరక్షించండి అనే మాటలు మనకి వినబడతా ఉంటాయి. और उनको नीचे नजर से ना देके उनका सम्मान करे, उनको शांति दे करके ये बात अपन को सुनाई देता है। ఎవరికైనా కరోనా వచ్చిందంటే మనం వాళ్ళని కొంచెం వివక్షతో చూస్తూ ఉంటాం. వాడికి పాజిటివ్ వచ్చిందంట అనగానే మనం ఏదో వివక్ష చూపిస్తాం. और यदि किसी को कोरोना पॉजिटिव आता है रिपोर्ट तो अपन उसको अलग रीति से अपन देखना शुरू कर देते हैं। నిజంగా డాక్టర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నర్సెస్ కానీ వాళ్ళకి పరిచయం చేసే వాళ్ళు నిజంగా వాళ్ళ అభినందనీయులు. और सचमुच में पुलिस डिपार्टमेंट के लोग और डॉक्टर्स और नर्सेस और जो सेवा करते हैं सब लोग आदर के योग्य हैं। ఎందుకంటే వారు ప్రాణాలను తెగించి వాళ్ళకి సేవలు చేస్తున్నారు. क्योंकि वे अपना प्राणों का परवाह ना करके उनकी सेवा कर रहे हैं। కానీ నేను చెప్పేది ఏంటంటే पर मैं क्या कहता हूँ, బైబిల్లో ఉన్నటువంటి మాట, परमेश्वर के वचन में जो बातें हैं, మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. क्योंकि हमारा यह मलिद लहू मांस से नहीं परंतु प्रधानों से और अधिकारियों से और इस संसार के अंधकार के हाकिमों से और उस दुष्टता की आत्मिक सेनाओं से है जो ప్రతి విశ్వాసి గమనించాలి, हर एक विश्वासी को ध्यान देना है। మనము సాతానుతో పోరాడాలి కానీ हमको शैतान से लड़ना है, సాతాను క్రియలతో పోరాడాలి కానీ शैतान के कार्यों से लड़ना है మనుషులతో కాదు. और मनुष्य से नहीं लड़ना है। ఇది మనం గుర్తెరిగి इस बात को हमको याद रखना है। ఎప్పుడైతే మనము ఇక్కడ వ్రాయబడిన ప్రకారంగా ఈ సాతానుతో మన యొక్క పోరాటాన్ని సాగిస్తామో, और जब शैतान के विरुद्ध में हमारा ये संघर्ष हम प्रारंभ करते हैं, ఇలా ప్రారంభించినప్పుడు మనం అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. जब संघर्ष को प्रारंभ करते हैं तो बहुत सारे तकलीफों का सामना अपन को करना पड़ता है। కాబట్టి ప్రతి విశ్వాసి కూడా పోరాటము లేకపోతే ప్రయాస పడము అనేటువంటిది దేవుని కొరకు అనేది చేయాలి. इसीलिए हर एक विश्वासी अपने संघर्ष और जो प्रयास करते हैं वो परमेश्वर के लिए ही करना है। శ్రమలతో కూడా ప్రయాసపడడం, और दुखों के साथ भी प्रयास करना। చాలా మంది క్రీస్తుని నమ్ముకుంటారు, बहुत सारे लोग प्रभु पर विश्वास करते हैं, కానీ శ్రమలలో వాళ్ళు నిలిచుండరు. पर दुख और संकट में उन लोग टिके नहीं रहते। ఒకవేళ మనము ఈ పౌలు యొక్క జీవితాన్ని లేక ఆనాటి యేసుక్రీస్తు యొక్క శిష్యుల యొక్క జీవితాలను మనం ఆలోచిస్తే, यदि हम पौलुस के जीवन को या प्रभु यीशु मसीह के चेलों के जीवनों को अपन देखते हैं, ఎన్ని శ్రమలు వారు అనుభవించారో చూడండి. इतने सारे संकट उनके जीवन में आया है। देखिए, ప్రతి విశ్వాసి కూడా అలా ఉండాలి అనేది. हर एक विश्वासी को ऐसा ही रहना है। ఆ ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనములో పౌలు అంటాడు, फिलिपियों की पत्री 1 अध्याय का 30 वचन में पौलुस इस रीति से कहते हैं, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. और मसीह 29 और 30 में इस प्रकार लिखा है, क्योंकि
मसीह के कारण तुम पर यह अनुग्रह हुआ कि न केवल उस पर विश्वास करो पर उसके लिए दुख भी उठाओ। చాలా మంది విశ్వాసం ఉంచాం, మేము ప్రభువులు విశ్వాసం ఉంచాం అంటాం. और बहुत सारे लोग बोलते हैं कि हम प्रभु पर विश्वास रखे हैं, ఆయన పక్షంలో శ్రమ పడడానికి చాలా మంది ఒప్పుకోరు. पर उनके पक्ष में होकर दुख उठाना बहुत लोग नहीं चाहते। ఇదే పోరాటం అంటే. यही है संघर्ष। ఆయన పక్షములో నువ్వు శ్రమ పడడం కూడా ఒక పోరాటం. उनके पक्ष में रहकर दुख को उठाना भी एक संघर्ष है। ఆది క్రైస్తవ సంఘాన్ని లేకపోతే విశ్వాసులను మనం గమనిస్తే प्रारंभिक चेलों के विश्वास को और उनके विश्वास को जब अपन देखते हैं, వాళ్ళు ఎంతగా శ్రమ పడ్డారు उन लोग कितना दुख उठाए మీరు గమనించండి. आप जान दे सकते हैं। ఓ తర్వాత మీరు కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక కొలస్సిयों की पत्री में మొదటి అధ్యాయంలోనే पहला अध्याय में 28, 29 రెండు వచనాలు కూడా చూద్దాం. 28 और 29 वचनों को भी अपन देख सकते हैं। ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. यहाँ पर इस प्रकार लिखा है, जिसका प्रचार करके हम एक मनुष्य को चेतावनी देते हैं और सारे ज्ञान से हर एक मनुष्य को सिखाते हैं कि हम हर एक व्यक्ति को मसीह में सिद्ध करके उपस्थित करें। इसी के लिए मैं उसकी उस शक्ति के अनुसार जो मुझ में सामर्थ्य के साथ प्रभाव डालती है तन मन लगाकर परिश्रम भी करता हूँ। ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచున్నాను అంటాడు. उनके क्रिया शक्ति के द्वारा मैं युद्ध कर रहा हूँ। మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచడానికి అయితేనండి కరోనా వ్యాధి రాకుండా ఉంటుంది, దాన్ని ఎదిరించవచ్చని కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు. और हमारे शरीर के इम्यूनिटी शक्ति को बढ़ाने के लिए ये खाओ वो खाओ करके बहुत लोग बता रहे हैं। ఈ చాలా మంది తీసుకొని తమ యొక్క ఇమ్యూనిటీ శక్తిని పెంచుకొని వ్యాధి నిరోధక శక్తి పెంచినందువలన వ్యాధి రాకుండా ఉంటుంది అనేది వాళ్ళు చేస్తా ఉన్నటువంటి పని. और बहुत सारे लोग इन वस्तुओं का सेवन कर रहे हैं और रोग निरोधक शक्ति को उत्पन्न करने के लिए खा भी रहे हैं। అలాగే ఈ శ్రమలలో నీవు పోరాడడం అంటే वैसे ही इन सारे दुखों में आपको जय पाना है तो క్రీస్తును కలిగి ఉన్నట్లయితే ఆ క్రీస్తులో ఉన్న క్రియాశక్తి నీలో పనిచేస్తుంది. यदि हम मसीह में बने रहेंगे तो मसीह के अंदर रहने वाला वो कार्यशीलता आपके जीवन में काम करेगा। అప్పుడు నువ్వు పోరాడతావు. तब आप संघर्ष कर सकते हैं। క్రీస్తు ఆత్మ నీలో లేకపోతే నువ్వు అస్సలు పోరాడలేవు. यदि प्रभु यीशु की आत्मा आपके अंदर नहीं रहेगा तो आप बिल्कुल भी संघर्ष नहीं कर सकते। ఈ కొలసీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ कलसियों के उस कलीसिया को पत्र लिखते हुए पौलुस कहता है, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి हर एक मनुष्य को हर एक व्यक्ति को मनुष्य प्रभु यीशु मसीह में सिद्ध करके ఆయన యందు నిలవబెట్టవలనని ఆయన ప్రయాసపడుతున్నాడు. और उनके सामने उपस्थित करने के लिए वो प्रयास कर रहे हैं। మరి మనము విశ్వాసమయ్యాం, हम भी विश्वासी बन गए ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చి మనం నిలబెట్టగలుగుతున్నాం? और कितनों को हम परमेश्वर के सामने लाकर खड़ा कर पा रहे हैं। ఈ సహోదరుడు లేకపోతే ఈ సహోదరి ఈ కుటుంబాన్ని అయా నేను నీ యొక్క వాక్యం చెప్పి వాళ్ళని పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసములు బలపడేటట్లుగా చేసి ఇదిగో నీ ఎదుట నిలబెట్టా నువ్వు పరీక్ష చేయా అని మనం చెప్పగలమా? क्या हम लोग ये बोल पा रहे हैं कि ये भाई को या ये इस बहन को इस परिवार को परमेश्वर आपके प्रेम के बारे में बताकर आपके उपस्थिति में लाकर खड़ा कर पाए हो करके अपन बोल पा रहे हैं क्या? నాకు ఒక చిన్న విషయం, నేను 5వ తరగతి చదువుతున్న సమయంలో నాకు ఒక జ్ఞాపకం వచ్చింది.
जब पास्टर जी 5वीं कक्षा में पढ़ते थे उस समय की एक घटना उनको याद आया। స్కూల్లో ఏమైందంటే అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ జరుగుతుంటది. ఇన్స్పెక్టర్స్ వచ్చి పిల్లల యొక్క చదువులు ఎలా ఉన్నాయని పరీక్ష చేస్తుంటారు, అడుగుతారు ప్రశ్నలు. और कई बार अधिकारी लोग आकर इंस्पेक्शन करते हैं कि बच्चे लोग कैसे पढ़ रहे हैं, ये सब जानकारी दे लेते हैं। అయితే మా మాస్టర్ గారు ఏం చేశారంటే ఆ క్లాసులు 5వ తరగతిలో తెలివిగా ఉన్న వాళ్ళని కొంతమందిని ముందు లైన్లో పెట్టాడు. और मास्टर जी क्या किए, उस कक्षा में जो इंटेलिजेंट बच्चे हैं उनको पहला लाइन में खड़ा कर दिए, ఎందుకంటే ఒకవేళ ముందు వాళ్ళని అడుగుతాడు అని అన్న ఉద్దేశంతో. क्योंकि वो सोचे कि पहला लाइन में जो रहते हैं बच्चे उन्हीं को प्रश्न करेंगे करके। ఇంకొకరు ఇద్దరిని అటు ఇటు నిలబెట్టారు వెనక ప్రకారం. और एक दो बच्चों लोग को पीछे तरफ भी खड़ा कर दिए। అప్పుడు అన్నాడు, సార్ బాగానే మంచిగా చదువుకున్నారు సార్ ఈ పిల్లల్ని అని అన్నారు. और बोले कि बच्चे तो बहुत अच्छे से पढ़ रहे हैं सर करके बोले। ఆయన పాపము ఒక ప్రశ్న అడిగాడు ఒక పిల్లవాడిని. अब वो जो अधिकारी आए एक बच्चे से एक प्रश्न किए। అది ఎవరిని అడిగాడంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక పిల్లవాడిని లేపి అడిగాడు. जो बीच में खड़ा था वो बैठा था उस लड़के को खड़ा करके वो प्रश्न पूछे। వాడికి అసలు ఏమీ రాదు. उसको कुछ भी नहीं आता है। వాడు లేచి నిలబడ్డాడు, उठ के खड़ा हो गया, ఇక అలాగనే ఉన్నాడు. वैसे खड़ा रह गया। ఇప్పుడు మాస్టర్ అంటున్నాడు, మా మాస్టర్ చెప్పరా చెప్పరా అంటున్నాడు. और मास्टर जी बोल रहे हैं कि चल बता जल्दी बता, बोल रहा है। వాడికి వస్తే కదా చెప్పడానికి. तो कुछ आता नहीं है, क्या बताएगा। నిలబడి నిలబడి ఒంటెలు పోసేసాడు చెడ్డీలో. वो खड़े खड़े पेशाब कर दिया चड्डी में। ఇంక నా వచ్చిన ఇన్స్పెక్టర్ పొర బయటికి అన్నాడు. और जो आए थे इंस्पेक्टर वो बोले चल बाहर जा करके उनको भेज। ఇక మా మాస్టర్ ఏం చెప్తాడంటే, సార్ నువ్వు అడిగేటప్పుడు కూడా భయపడి ఒంటెలు వచ్చి వాడు బాగా చదువుకున్నాడు సార్ అన్నాడు. और मास्टर जी बोले उस इंस्पेक्टर से कि वो बहुत अच्छा पढ़ के आया, पर आप पूछे तो वो डर गया इसीलिए पेशाब कर लिया करके बता रहे। అయితే ఇప్పుడు రేపు మనం అందరం యేసుక్రీస్తు ఎదురుగ్గా నిలబెడితే, जब प्रभु यीशु मसीह आएंगे हम सब उनके सामने खड़े हो जाएंगे, तो మన విశ్వాసాన్ని పరీక్షించేటప్పుడు जब हमारा विश्वास वहाँ पर परखा जाएगा, మరి నిలబడతామా లేకపోతే ఏదన్నా ఈ పిల్లోడు చేసినట్టు చేసుకొని బయటికి వెళ్ళిపోతామా? हम क्या बने रहेंगे या फिर वो बच्चे के समान कुछ करके भाग जाएंगे। కానీ పౌలు అంటున్నాడు, पर पौलुस कहते हैं క్రీస్తునందు వారిని సంపూర్ణులుగా చేసి मसीह में उनको परिपूर्ण सिद्ध करके ఆయన ఎదుట నిలవబట్టవలని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్తున్నాము. उनके सामने उपस्थित करने के लिए हर एक व्यक्ति को हम बुद्धि के बात को बता रहे हैं। సమస్త విధమైన జ్ఞానం, सब प्रकार का ज्ञान। ఒకవేళ ఎన్ని విపత్తులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వాటిల్లినా వాటన్నిటిని ఎదుర్కొని చెప్పగలిగినటువంటి స్థితిలో వాడిని నిలబెట్టడం అని. कितना भी दुख आए तकलीफ आए उन सारे बातों का सामना करते हुए परमेश्वर के सामने सिद्ध होकर खड़ा करना। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे प्रभु के लोगों, మనము పోరాడున్నది శరీరులతో కాదు. हमारा ये मल्ल युद्ध शारीरिक लोगों से नहीं। కొంతమంది ఏం చేస్తారంటే తగాదా ఆడమంటే ఇక నా రాత్రి పగులు కూడా ఆడుతుంటారు తగాదా. यदि किसी को झगड़ा करने का मौका मिला तो रात दिन वो झगड़ा करते रहते हैं। ప్రార్థన చేయమంటే తొందరగా ముగించండి సార్ ప్రార్థనలు అంటారు. अगर प्रार्थना करने के लिए बोलते हैं तो सर जल्दी से समाप्त करिए प्रार्थना करके बोलते हैं। ప్రార్థనలో పోరాడలేరు, प्रार्थना में संघर्ष नहीं कर सकते। ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళ మీద పోరాడమంటే మాత్రం మస్తుగా పోరాడతారు. आस पड़ोस वालों के साथ संघर्ष करना है तो बहुत अच्छे से संघर्ष कर लेते हैं। మరి నువ్వు దేంట్లో పోరాడుతున్నావు చూడండి. आप अपने आप को देखिए कि आप किस विषय में संघर्ष कर रहे हैं। ప్రార్థనా జీవితంలో నువ్వు పోరాడుతున్నావా? क्या प्रार्थना के जीवन में आप संघर्ष कर रहे हैं? బైబిల్ చదవటంలో పోరాడుతున్నావా? या बाइबल पढ़ने के विषय में आप संघर्ष कर रहे हैं? ఇతరులకు బోధించట్లో నువ్వేమైనా ప్రయాసపడుతున్నావా? और दूसरों को प्रचार करने के लिए आप प्रयास कर रहे हैं? ఒకసారి ఆలోచించండి. बस सोच के देखिए। మీరు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది.
पहला तिमोथी की पत्री अध्याय 4 उसके 10 वचन में इस प्रकार लिखा है, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసతో పోరాడుచున్నాను. क्योंकि हम परिश्रम और यत्न इसीलिए करते हैं कि हमारी आशा उस जीवित परमेश्वर पर है जो सब मनुष्यों का और निज करके विश्वासियों का उद्धार करता है. క్రీస్తులో మనము నిరీక్షించడానికి मसीह में अपन को आशा करने का. పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే पौलुस का उद्देश्य था ఎక్కడ ఈ నిరీక్షణను కోల్పోతారో कहाँ पर इस आशा को वे खो देंगे, అందుకని వారి కొరకు ప్రయాసపడుతున్నాడట. इसीलिए उनके लिए वो परिश्रम कर रहे हैं. మరి మనము కూడా అలాంటి ప్రయాసను కలిగి ఉండాలి. हम भी इस प्रकार के प्रयास करते रहना है. అంత మాత్రమే కాదు, वही नहीं, పౌలు బోధించుటలో కూడా ప్రయాసపడుతున్నాడు. पौलुस प्रचार करने के विषय में भी परिश्रम कर रहा है. తెస్సలోని సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక पहला 2వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. थिस्सलुनीकियों की पत्री अध्याय 2 का दूसरे वचन को भी अपन देखेंगे. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. वरन तुम आप ही जानते हो कि पहले फिलिप्पी में दुख उठाने और उपद्रव सहने पर भी हमारे परमेश्वर ने हमें ऐसा साहस दिया कि हम परमेश्वर का सुसमाचार भारी विरोध के होते हुए भी तुम्हें सुनाए. ఫిలిప్పి పట్టణములో ఆయన చాలా శ్రమ పడ్డాడు, అవమానం కూడా పొందాడు. फिलिपियों के उस शहर में पौलुस बहुत प्रयास मेहनत भी किए और अपमानित भी हुए. అదే ఎంతో పోరాటముతో కూడిన ఆ సువార్తను ప్రకటించారు. और बड़ा दुख उठाते हुए उन्होंने सुसमाचार का प्रचार किया. శ్రమ పడే కొన్ని ధైర్యం ఎక్కువగా తెచ్చుకున్నారట వాళ్ళు. और जितना दुख उठाते उतना ही हिम्मत उनके अंदर बनता गया है. చాలా సార్లు మనం చేసేదంటే శ్రమలు ఎక్కువైతే कई बार हम लोग क्या करेंगे, जब दुख ज्यादा हो जाता है ఇక నిరీక్షణ తగ్గిపోతుంది. तब हमारी आशा कम हो जाती है. మన ప్లాన్ అంతా మార్చేసుకుంటాం, हम सारी योजनाओं को बदल डालते हैं, దాన్ని మార్చేసుకుంటాం, उसको बदल देते हैं. మనకు అనుకూలంగా చేసుకుంటాం. जो हमारे लिए अनुकूल है वही करेंगे. అదే దేవుని చిత్తం అని కూడా చెప్పేస్తుంటాం. परमेश्वर की मर्जी है करके भी बता देते हैं. కానీ పౌలు అలా అనలేదు. पर पौलुस ऐसा नहीं बोले. ఎంతో పోరాటం పోరాడి बहुत संघर्ष उन्होंने किया. దేవుని సువార్తను వారికి బోధించాడట. परमेश्वर के सुसमाचार को उनके बीच में प्रचार किए. ఈ రోజు లోకానికి క్రైస్తవ్యము ఇదే పని చేయవలసిన అవసరత ఉంది. आज पूरे संसार के लिए मसीहत यही काम को करना होगा. శ్రమలు వస్తున్నాయి, दुख आ रहे हैं, క్రైస్తవ్యాన్ని నిందిస్తున్నారు, मसीहत का निंदा कर रहे हैं రకరకాలైనటువంటి నేరాలు మోపుతూ ఉన్నారు. और अलग अलग रीति से उनके ऊपर दोष भी लगा रहे हैं. చేయని నేరం కూడా కొన్ని సందర్భాలను వారి మీద మోపడం జరుగుతుంది. और जो काम नहीं किए उसके विरुद्ध में उनके ऊपर बहुत सारे दोष भी लगा रहे हैं. కొన్నిసార్లు నువ్వు ఏదైనా ఒక మంచి చేసినా దాన్ని వక్రం చేసి చెప్పేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. कई बार जब आप दूसरे लोगों को भला करते हैं उसके विपरीत में बुरा मिलाकर बोलने वाली बातें संदर्भ भी आते हैं. నేను యూట్యూబ్ లో గమనించాను. पास्टर जी यूट्यूब में देखे हैं. వలస కూలీలకి ఒక కానిస్టేబుల్ భోజనం పెట్టాడట. और जो मजदूर लोग आ रहे हैं दूसरे जगह से दूसरे जगह तो एक कांस्टेबल उनको भोजन खिलाए. ఈ పోలీస్ కానిస్టేబుల్ అన్నం పెట్టి అతడు క్రైస్తవుడు అయిన ప్రార్థన చేసి పంపించాడంట.
और ये पुलिस हवलदार उनको खाना खिलाकर, वो मसीही है इसीलिए उनके लिए प्रार्थना करके वहां से भेज दिया। అతను మత మార్పిడి చేశాడని ఆ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. और उनके विरुद्ध में बोले कि ये धर्म परिवर्तन करा रहे हैं करके बोलकर उनको सस्पेंड करवा दिए। తాను ఏ దేవుడినైతే నమ్ముకున్నాడో ఆ దేవుని యొక్క ప్రేమను బట్టి నేను నీకు ఈ సహాయం చేశాను, ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేశాడు. అంతే అతను చేసింది. और वो प्रार्थना किए कि जिस परमेश्वर ने मुझे उद्धार और आशीष दिए उसी परमेश्वर के नाम से मैं तुमको भी सहायता करके आशीष दे रहा हूँ करके इतना ही प्रार्थना की उनके लिए। అయితే కొంతమంది దానిని వక్రం చేసి और कुछ लोग उसको उल्टा बना के ఆయనకి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించారు. उनके जॉब से उनको सस्पेंड करवा दिए। అయినా దేవుడు గొప్పవాడు. फिर भी परमेश्वर महान है। తన కుటుంబాన్ని తన పిల్లల్ని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. उनके परिवार को, उनके बच्चों को परमेश्वर अवश्य ही आशीष देंगे। శ్రమలను కూడా दुख में भी సువార్తను ప్రకటించడం అనేది सुसमाचार को प्रचार करना మనందరము చేయవలసిన పని. हम सबको ये काम करना है। అంత మాత్రమే కాదు, वही नहीं, మన కొరకే కాదు, हमारे लिए ही नहीं, మన శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. हमारे दुश्मनों के लिए भी, शत्रुओं के लिए भी प्रार्थना करने की जिम्मेदारी अपने ऊपर है। మీరు గమనించండి, आप ध्यान देंगे, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. कुलसियों की पत्री में ही अध्याय 2 पहला वचन में ही लिखा हुआ है। మీ కొరకును లవోదియ వారి కొరకును శరీరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొని కూర్చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలనని వారందరి కొరకు ప్రార్థించుచున్నాను. यहाँ पर इस प्रकार लिखा, मैं चाहता हूँ कि तुम जान लो कि तुम्हारी और उनके लिए जो लवोदिकिया में है और उन सब के लिए जिन्होंने मेरा शारीरिक मोह नहीं देखा, मैं कैसे परिश्रम करता हूँ ताकि उनके मनों में शांति हो और वे प्रेम से आपस में गटे रहे और वे पूरी समझ का सारा धन प्राप्त करे और परमेश्वर पिता के भेद को अर्थात मसीह को पहचान ले। కాబట్టి పౌలు అనేకుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు, పోరాడాడు, ప్రార్థనలు పోరాడాడు. पौलुस बहुत लोगों के लिए प्रार्थना का परिश्रम किया और प्रार्थना के द्वारा संघर्ष भी किया। ప్రేమలో అతుకుబడి ఉండాలని వారి కొరకు ప్రార్థన చేశాడు. प्रेम में बने रहने के लिए उनके लिए प्रार्थना किए। మీరు సకల ఐశ్వర్యములు అంటే దేవుడు అనుగ్రహించే పవిత్ర ఆత్మ కలిగి ఉండాలని, और तुम परमेश्वर के उस पवित्र आत्मा को पाए रहने के लिए దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాలని, और परमेश्वर का जो भेद है वो मसीह यीशु को परिपूर्ण रीति से पहचानने के लिए హృదయములో వారికి ఆదరణ కలగాలని उनके मनों में शांति मिलने के लिए ఈయన ప్రార్థనలో పోరాడాడు. वे प्रार्थना में संघर्ष कर रहे हैं। కాబట్టి క్రీస్తులో ఒక నిశ్చయత కలిగిన వారై मसीह में एक निश्चित रहकर నిలకడగా ఉండవలనని स्थिर रहने के लिए వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. उनके लिए वो प्रार्थना भी किए। యాకోబు याकूब తాను దేవునితో పోరాడాడు, లేకపోతే ప్రార్థన చేశాడు. वो परमेश्वर से संघर्ष किए या प्रार्थना किए తెల్లవారే వరకు ఆయన ప్రార్థన చేశాడు, పోరాడాడు. और पूरा सुबह पाव पड़ते तक उन्होंने प्रार्थना करता रहा। అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ దూత, ఆ నరుడు ఏమన్నాడంటే నన్ను పోనీ అన్నాడు. उस समय जो दूत आया था उन्होंने बोले कि अब मुझे जाने दे। అంటే అప్పుడు అన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే పోనిస్తా. तब उन्होंने कहा कि जब तक तू मुझे आशीष ना दे तब तक मैं तुझे जाने ना दूंगा।
ప్రియమైన దేవుని బిడలారా, प्यारे प्रभु के बच्चों, నువ్వు ప్రార్థనలో కూర్చుంటే, जब आप प्रार्थना में बैठते हैं, నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటే, परमेश्वर के साथ बात करते हैं, ఆయన నీతో మాట్లాడేంత వరకు वो जब तक आपसे बात नहीं करते हैं, నీ అవసరత తీరుతుందని చెప్పే అంతవరకు तुम्हारी जरूरत पूरी होगी करके बताते तक అది నీ పోరాటమై ఉండాలి. वही आपका संघर्ष होना चाहिए. ఒకసారి ఆలోచించండి, पर आप सोच के देखिए, నీ పోరాటం ఎంతవరకు సాగుతుంది. आपका संघर्ष किस हद तक चल रहा है. ఇక్కడ యాకోబు అయితే यहाँ पर याकूब తన పరివారం అంతటిని పంపించేశాడు. पूरे परिवार को भेज दिया. ఎబ్బోకు రేవును దాటిచ్చేశాడు. एबोक के उस नाले को पार करा दिए ఆ రేవుకి యువతల ప్రక్కే తాను ఉండిపోయాడు. और वो इसी तरफ रह गया. కానీ ఇప్పుడు దేవునితో పోరాడుతున్నాడు. पर अब परमेश्वर से युद्ध कर रहा है. ఆ రాత్రి పోరాడినందువలన కలిగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? और उस रात्रि में परमेश्वर से प्रार्थना करने के बाद जो प्रतिफल उनको मिला, ఏ సహోదరుడైతే తన మీదకి యుద్ధానికి వస్తున్నాడో जो भाई उनके विरुद्ध में युद्ध करने के लिए आ रहा था, అతడు ప్రేమపూర్వకంగా యాకోబుని ఆహ్వానించాడు. वही भाई बड़े प्रेम से याकूब को आह्वान किया. ఈ ప్రార్థన తన సహోదరుని యొక్క కోపాన్ని మార్చి ప్రేమను పెట్టింది తన హృదయంలో. और इस प्रार्थना, ये प्रार्थना ही उसके भाई के मन में क्रोध को हटाकर प्रेम को रख दिया. ఇదే దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం. ये है परमेश्वर के महान कार्य. నువ్వేం పోరాడుతున్నావు ఒకసారి ఆలోచించు. आप कैसा संघर्ष कर रहे हैं, आप एक बार सोच के देखिए. యాకోబు తన పోరాటంలో విజయాన్ని సాధించాడు. याकूब अपने संघर्ष में जय पा लिया. నీవేదైనా ఆర్థికమైన ఇబ్బంది ఉందా? क्या आपके जीवन में कोई आर्थिक परिस्थिति विपरीत है, లేకపోతే శారీరక బలహీనత ఉందా? या शारीरिक कमजोरी आपके अंदर है, ఆధ్యాత్మికమైనటువంటి పతనావస్థలో నువ్వేమన్నా ఉన్నావా? या आत्मिक रीति में गिरने की अवस्था में आप हैं, ఎలాంటి బలహీనత నీలో ఉన్నా कैसा भी कमजोरी आपके अंदर क्यों ना हो, నీవు ప్రార్థన అనే పోరాటాన్ని సాగిస్తే आप प्रार्थना रूपी इस संघर्ष को आगे बढ़ाते जाएंगे. దేవుడు మార్చేస్తాడు. परमेश्वर सारे परिस्थितियों को बदल देते हैं. శత్రుత్వము కలిగినటువంటి వారిలో మిత్రత్వాన్ని బట్టి ప్రేమను ఉంచగలిగాడు. और शत्रुत्व को हटाकर मित्रता के भाव में रखने के लिए प्रेम को रख दिए. నీవు వ్యాధితో ఉండి అవయవాలు పాడై ఉంటే వాటన్నిటిని తిరిగి సరి చేయగలిగినటువంటి వాడు. यदि आप बीमारी में हैं तो परमेश्वर वो सारे अंगों को नया बनाने का सामर्थ्य रखने वाला प्रभु है. మానసిక బలహీనత ఉంటే నీకు మనోధైర్యాన్ని ఇచ్చేవాడు. यदि आपके अंदर मानसिक कमजोरी है तो आपके अंदर मनोशक्ति को बढ़ाने वाला ఆయనకి परमेश्वर है. సమస్తము సాధ్యము. उनके लिए सब कुछ संभव है. నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకో. आप अपने आप को परमेश्वर के हाथ నీ में सौंप दो అవసరతకు పోరాటంలాగా ఆయన ముందు పెట్టు. और आपके आवश्यकता को एक संघर्ष के समान परमेश्वर के सामने रख दीजिए. పట్టు విడవక ప్రార్థించు. और बिना हियाव छोड़े प्रार्थना करते रहना है. దేవుడు నీకు సహాయం చేస్తాడు. परमेश्वर आपकी सहायता करेंगे. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడు. आज की रात्रि परमेश्वर आपसे बात करेंगे. నీ అవసరత తీరుస్తాడు. आपके हर एक जरूरत को पूरा करेंगे. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. आपको आशीष देने वाला परमेश्वर आपको भी आशीष देंगे. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. परमेश्वर आप सबों को आशीष देने पाए. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. ప్రేమగల మా తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. प्रेमी पिता, हम आपके चरणों में धन्यवाद करते हैं. మీరు చేకూర్చిన ఉపకారములు మేళ్ళన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. आपके हर एक भलाई और उपकारों के लिए हम धन्यवाद करते हैं पिता. యాకోబు మీతో పోరాడాడు ప్రార్థన ద్వారా. याकूब आपके साथ मल्लयुद्ध किया प्रार्थना के द्वारा. వదలక మిమ్మల్ని ప్రార్థన చేశాడు. आपको बिना छोड़े ही वो प्रार्थना करते रहे. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. प्रभु, हम आपका धन्यवाद करते हैं. మేమందరం కూడా हम బోధించటంలో పట్టుదల కలిగి ఉండడానికి సహాయం చేయండి. प्रार्थना करने में प्रभु हियाव के साथ रहने के लिए आप हमारी सहायता శ్రమ పడుటలో పట్టుదల కలిగి ఉండడానికి సహాయం చేయండి. करें. उठाते समय में भी हम हियाव के साथ रहने के लिए सहायता करें. నిరీక్షణలో
స్థిరపడడానికి సహాయం చేయండి. आशा में बने रहने के लिए आप हमारी सहायता करिए। పట్టుబదులకు ప్రార్థించి మీ యొక్క మన్ననను పొందడానికి సహాయం చేయమని और बिना हियाव छोड़े प्रार्थना करते हुए आपके आशीष पाने के लिए आप हमारी सहायता करिए। ఆరాధనలో పాల్గొన్న ప్రతి వాడిని దీవించమని आराधना में शामिल हुए हर एक को अपने आशीषों से भर दीजिए। మా ప్రభువును మా రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాం తండ్రి. हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते पिता, ఆమేన్. आमीन। సమస్త జ్ఞానమునకు ఇచ్చిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన హృదయములకు మన తలంపులకు ప్రత్యేకంగా సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు సదాకాలం తోడే నడిపించును గాక. आमीन। ఆమేన్. आमीन।